మంచిది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రెండవ దినం ఉదయకాలం. నిన్నటి కన్నా ఈరోజు కొంచెం ఎక్కువ మంది వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. మరి ప్రభు ఈ రీతిగా ఈ దినాలన్నిటిలోనూ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప అవకాశం మనందరికీ ఇచ్చారు. ఈ సభల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము చాలా అద్భుతమైన అంశం ఇక్కడ రాయబడి ఉన్నది. బైబిల్స్ చూడగలిగిన వారు చూడండి, దగ్గర ఉన్నవారు బోర్డునే చదవండి. ఒకసారి అది తీయండి. లేఖన భాగం 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఒకేసారి అందరం కలిసి చదువుదాం. అందరు తీయండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. నిన్న దీని గురించి మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పాను. మీరు భ్రష్టులు కాని ఎడల అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. భ్రష్టులు అంటే అర్థం ఏంటంటే విశ్వాసము నుండి పడిపోయిన వారని అర్థం. విశ్వాసంలో వెనుకంజ వేసిన వారు అని అర్థం. విశ్వాస జీవితంలో వెనకబడ్డారు అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది ఏంటంటే, మన విశ్వాస జీవితంలో మనము భ్రష్టులు కాకపోతే, అంటే పడిపోకపోతే యేసు ప్రభు మనలో ఉన్నట్టు లెక్క. మనం భ్రష్టులమైతే యేసు ప్రభు మనలో లేనట్టు లెక్క. ఇది అంత సింపుల్గా పౌలు గారు మాట్లాడుతున్నాడు అనమాట. కనుక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నిన్న మనం జ్ఞాపకం చేసుకుంది, విశ్వాస జీవితంలో నువ్వు నిలబడ్డావా పడిపోయావా అన్నది నీకు నీవే తెలుసుకోవాలన్నాడు. ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదన్నాడు. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మీరు విశ్వాసంలో నిలబడి ఉన్నారా, వెనకం చేశారా అనేది మీకు మీరే తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు విశ్వాసికి అని దేవుడు నిన్న మనకి జ్ఞాపకం చేశాడు. నిజమే కదా. నువ్వు ప్రార్థన ప్రతిరోజు చేయట్లేదంటే నువ్వు చేయట్లేదని ఒకటి చెప్పాల్సిన పని లేదు, అది నీకు తెలుసు కదా. వాక్యం నువ్వు ధ్యానించట్లేదని అంటే నువ్వు ధ్యానించట్లేదని మీ పిల్లలు నీకు చెప్పాల్సిన పని లేదు, అది నీకే తెలుసు. నిజంగా రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా లేదా మీకే తెలుసు. కనుక విశ్వాస జీవితంలో ఎలాగ ఎదుగుతున్నారనేది ఒకళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక స్వపరీక్ష చేసుకోవాలన్నాడు పౌలు గారు. ఏమన్నాడంటే మనల్ని మనమే పరీక్షించుకొని చూసుకోవాలన్నాడు. కనుక నిన్నటి దినాన మనం ఏం చేసామంటే, ఉదయకాలం విశ్వాసి అంటే ఎవరు అనే మాట చూసాం. నిన్న మీకు చాలా లక్షణాలు కొన్ని మీకు జ్ఞాపకం చేశాను, ఆధిక్యతలు కొన్ని జ్ఞాపకం చేశాను. విశ్వాసి అనేవాడు ఎవడు అని అన్నప్పుడు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. మూత తెరువు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ విషయాల్లోనే మనం చివరిలో ఒక 4 విషయాలు మనం మాట్లాడుకున్నాం. విశ్వాసి అనేవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని అన్నాం. పాపం జోలికి వెళ్ళడు కావాలని, పాపం ఉండే పరిస్థితిలోకి వెళ్ళడు కావాలని, పాపానికి తను అప్పదు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. విశ్వాసి అనేవాడు. అలాగే విశ్వాసి అనేవాడు దేవుని ప్రేమ చేత నింపబడి ఉంటాడు, ప్రేమ కలిగిన వాడై ఉంటాడనే మాట మీకు జ్ఞాపకం చేశాను. అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తాడు అనే మాట మీకు జ్ఞాపకం చేశాను.
విశ్వాసి అనేవాడు లోకాశలకి లొంగిపోడు, లోకాశలపైన జయాన్ని సంపాదిస్తాడు. మీరు ఈ లోక మర్యాద చొప్పున నడువక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి అన్నాడు. కనుక విశ్వాసి అన్నవాడు లోకస్తుల వలె ప్రవర్తించడు, లోకస్తుల వలె ఆలోచించడు, లోక పద్ధతుల్ని అనుసరించి నడుచుకోడు. విశ్వాసి అనే మాట మీకు నిన్న క్లియర్గా జ్ఞాపకం చేశాను. విశ్వాసి దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడతాడని. అండ్ ఫైనల్గా నిన్న ఒక మాట మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, విశ్వాసి తను తాను ఏం చేస్తాడు? భద్రపరుచుకుంటాడు. అందరు చెప్పండి, ఏం చేస్తాడు? భద్రపరుచుకుంటాడు. కనుక సాతానుడు ఎటువైపు నుండి వస్తున్నాడో గమనించుకొని ఉంటాడు, మెలకువ కలిగి ఉంటాడనమాట. మీరు సాతానికి చోటివ్వకుడి అన్నట్టుగా మెలకువ కలిగి ఉంటాడన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాత్రి మన సభల్లో, సాయంత్రం జరిగిన సభల్లో మరొక విషయాన్ని, విశ్వాస జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటనంటే, దేవుడు ఒక విశ్వాసిని ఎలా సిద్ధపరుస్తాడు, విశ్వాస జీవితము కొరకై ఒక విశ్వాసిని దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు అనే దాని గురించి మనం మాట్లాడుతూ, గిద్యోన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడో రాత్రి వేళ మనం గమనిస్తూ వచ్చాం. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం రాత్రి వేళ మీకు గుర్తుందా? ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి. అదేమిటనంటే, బాహాటముగా దేవుని చేత వాడబడక మునుపు నీ రహస్య జీవితంలో నువ్వు ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. అందరూ ఆమెను అన్నాడు ఒకసారి. అది బయటకు వచ్చి నువ్వు ప్రభు కొరకు సేవ చేయాలని అంటే, లోపట నీ రహస్య జీవితంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ ప్రైవేట్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితంలో నీ నమ్మకత్వాన్ని కనపరచాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకో, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. అక్కడ దేవుడు మనల్ని సరి చేస్తాడనమాట. ఆ సరి చేయడానికి కొన్ని పర్యాయములు దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్తాడని చెప్పాను. మనల్ని నలగొట్టడానికి, మనల్ని మరల్చుకోవడానికి దేవుడు శ్రమల గుండా మనల్ని తీసుకెళ్ళి కొన్ని పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తాడని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇది రాత్రి మనం నేర్చుకున్నటువంటి ఒక సత్యం. ఇప్పుడు ఈ ఉదయకాలం మనం చూడబోతున్నటువంటి మరొక విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసిలోని విశ్వాసం. అందరు చెప్పండి ఇప్పుడు. ఇది ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఒక విశ్వాసిలోని విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అది దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఒక విశ్వాస జీవితంలో విశ్వాసం ఎలా ఉండాలా అనేది దేవుడు చూడటానికి ఇష్టపడుతున్నాడు అనమాట. మనకి అందరికీ బాగా తెలిసిన ఒక లేఖన భాగం చదువుకుందాం ముందు. హెబ్రీ పత్రిక ఎవరన్నా చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందరు చెప్పండి ఒకసారి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏటట అసాధ్యం? విశ్వాసం లేకుండుట కదా, లేకుండా విశ్వాసిగా ఉండడం. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే, మనం విశ్వాసులమైతే మనలో విశ్వాసం కనపడాలంటున్నాడు. నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటే నీలో విశ్వాసం కనపడాలట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను విశ్వాసిని అంటే నాలో విశ్వాసం ఉన్నదని చెప్తే ఆ విశ్వాసానికి తగిన గుర్తులు ఏమిటి అనేది ఇప్పుడు ఈ ఉదయకాలం మనం చూడబోతున్నాం. ఒకవేళ నేను విశ్వాసిని అని చెప్పుకొని నాలో విశ్వాసం ఉన్నదని చెప్పుకుంటే ప్రజలు నాలో చూడాల్సింది ఏంటి, నాలో కనపడాల్సినటువంటి గుర్తులు ఏమిటి, అది మనం ఆలోచన చేస్తాం. అందుకుగాను నేనేం చేస్తానంటే, ఈ ఉదయకాలం పాత నిబంధనలో దేవుని యందు విశ్వాసం ఉంచి
గొప్ప కార్యాలు చేసిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తా. ఈ ఉదయకాలం సేవకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను ఎప్పుడైతే పాత నిబంధనలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తానని అన్నానో, మీరందరూ ఏమనుకున్నారంటే నేను అబ్రహాముని గురించి మాట్లాడబోతున్నానని అనుకున్నారు కొంతమంది. కానీ నేను అబ్రహాముని గురించి మాట్లాడదలంచలేదు. వాస్తవంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రే, అందులో అనుమానం ఏం లేదు. కానీ విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడేటప్పుడు అబ్రహాముని గురించి మాట్లాడితే మీరందరూ ఏమనుకునే ప్రమాదం ఉందంటే, బైబిల్ మొత్తంలో దేవుని యందు విశ్వాసం ఉంచింది అబ్రహాం ఒక్కడే కాబోలు అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ ఆ మాటకు వస్తే బైబిల్లో అబ్రహాం ఒక్కడే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. అర్థమైందా? ఇప్పుడు మీరు చూడొద్దు, కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి ఒక శీర్షిక ఉంది, ఒక టైటిల్. ఏమంటారు ఆ అధ్యాయాన్ని? ఎవరైనా చెప్తారా? అబ్బో, మీరు గొప్పోళ్లే. విశ్వాస పట్టిక, విశ్వాస వీరుల జాబితా, విశ్వాస వీరుల పట్టిక అని అంటున్నాం మనం. అంటే అర్థం ఏంటి? ఈ 11వ అధ్యాయంలో ఎవరెవరి గురించి అయితే రాయబడిందో వాళ్ళందరూ విశ్వాస వీరులే. అబ్రహాం అంటే మనం వాళ్ళలో ఎవరి గురించి అయినా ధ్యానం చేసుకోవచ్చు అనమాట. ఆ మాటకు వస్తే విశ్వాసాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఉదయకాలం అబ్రహాముని గురించి మాట్లాడట్లేదు నేను, ఆ 11వ అధ్యాయంలో చెప్పబడిన ఏ వ్యక్తి గురించి మాట్లాడలేదు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పాత నిబంధనలో దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన పేరు ఏంటంటే కాలేబు. అందరు చెప్పండి, ఏంటది? కాలేబు. కాలేబు యొక్క విశ్వాసాన్ని గురించి ఈ ఉదయకాలం ఒక 3 విషయాలు చెప్తాను మీకు, ఒక 3 విషయాలు. ఎందుకంటే మన టాపిక్ ఈ ఉదయకాలం ఏంటంటే విశ్వాసిలోని విశ్వాసం. అందరు చెప్పండి, మన అంశం ఏంటి? విశ్వాసిలోని విశ్వాసం. కనుక నాకు విశ్వాసం ఉన్నదని చెప్తే నేనేం చేయాలి? నాలో కనపడాల్సిన గుర్తులేంటి? అది మనం ఆలోచిస్తున్నాం. అందుకుగాను ఒక ఉదాహరణగా కాలేబు యొక్క జీవితాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మనందరికీ తెలిసినట్టుగా ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఫరో చేతి కింద నలిగిపోయారు, బాగా శ్రమకు గురయ్యారు. ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ఎట్టకేలకు దేవుడు మోషేను పంపాడు. మోషేను పంపి వాళ్ళందరికీ విడుదల కలగజేశాడు. మరి దేవుడు 430 సంవత్సరాలు ఎందుకు ఆగాడు? వీళ్ళ ప్రార్థన ఎందుకేం లేదు? వీళ్ళకి వెంటనే ఎందుకు విడుదల కలగజేయలేదు? అన్ని సంవత్సరాలు అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. వాళ్ళలో విశ్వాసం లేక కాదు. దేవుడు ఎప్పుడు ఏం చేయాలనుకున్నా మనుషుల ద్వారానే చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దేవుని పద్ధతి ఏంటనంటే మనుషుల్ని వాడుకోవడమే. ఇప్పుడు ఆయన ఒక పని చేయాలంటే ఆయనకే వెళ్ళి చేయడు. ఆ పని చేయడానికి ఎవరున్నారా అని చూస్తాడనమాట. అది సంగతి. ఆ వ్యక్తిని పంపిస్తాడనమాట ఆ పని చేయడానికి. దేవుని పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుంది బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. అట్లాగే తన బిడ్డలు ఐగుప్తులో నుంచి మొరబెడుతున్నప్పుడు వాళ్ళని విడిపించాలని దేవునికి ఆశ ఉంది, కానీ ఆ విడిపించడానికి ఎవరు వెళ్తారా అని దేవుడు కనిపెడుతూ వచ్చాడు. ఎట్టకేలకు దేవునికి ఎవరు దొరికారు చెప్పండి? ఎవరు దొరికారు? మోషే దొరికాడు. దొరకంగానే మోషేని పంపలే. మోషేకి ఒక 80 సంవత్సరాలు తరబీతిచ్చి ఆ తర్వాత పంపించాడు. 80 సంవత్సరాలు తరబీతి పొందుకున్నాడు మోషే దేవుని దగ్గర. ఆ తరువాతనే
ఐగుప్తుకి పంపించాడు దేవుడు. పంపించి నువ్వు ఆ ప్రజల్ని తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఆ కథ అంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఈ ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారన్న మాట ఎందుకు చెప్పానంటే, ఈ 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ కాలేబు వాళ్ళ అమ్మ నాన్నకి అక్కడ పుట్టాడు అనమాట. సంగతి అది. కాలేబు యొక్క పుట్టక అక్కడ జరిగింది. ఎక్కడ? అందరు చెప్పాలి. ఎక్కడ? ఐగుప్తులో పుట్టాడు అనమాట. ఐగుప్తులో పుట్టి కాలేబు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడంటే 38 సంవత్సరాలు ఉన్నాడు ఐగుప్తులో పుట్టిన దగ్గర నుండి. ఈ 38 సంవత్సరాలు కాలేబు ఐగుప్తులో ఏం చేశాడు? మన పిల్లలు పోయినట్టుగా స్కూల్కి వెళ్ళా, మన పిల్లలు వెళ్ళినట్టుగా కాలేజీకి వెళ్ళా, ఆయన అక్కడ ఏ ఉద్యోగం చేయలే. కాలేబు ఎదుగుతున్న కొలది, వయసు వచ్చిన కొలది ఆయనకి తెలిసిన ఒకే ఒక్క పని ఐగుప్తులో ఏట్రా అంటే బానిసత్వం. ఏటది? బానిసత్వం. వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అంకుల్ ఆంటీలు వీళ్ళందరూ ఎలాగైతే బానిస పని చేస్తున్నారో కాలేబు కూడా చిన్న వయసు నుండే బానిస పనిలోకి వెళ్ళిపోయాడు. ఇంకంతకు మించి వేరే పని ఆయనకేం తెలియదు. 38 సంవత్సరాల వరకు కూడా బానిసగానే ఐగుప్తులో పనిచేశాడు కాలేబు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇతడు ఎదుగుతూ ఉండగా, చిన్నపిల్లవాడిగా, యవనస్తుడుగా ఎదుగుతూ ఉండగా ప్రతిరోజు వీళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చి దేవుని గురించి ఇలాగా మాట్లాడుకోవడం విన్నాడు. ఏమిటనంటే, అసలు ఈ దేవునికి ప్రేమ లేదా? ఈ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? ఈ దేవుడు ఎందుకు మాకు విడుదల కలగజేయడం లేదు? ఈ దేవుడు ఎందుకు మా ప్రార్థన వినడం లేదు? ఈ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని చెప్పి ఈ దేవుని గురించి నానా రకాలుగా ఆయాసాన్ని వ్యక్తపరుచుకునే వాళ్ళు అనమాట. ప్రతిరోజు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అంకుళ్ళు ఆంటీలు అందరూ అసలు ఈ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఈ దేవుడికి శక్తి లేదు, ఈ దేవుడికి ప్రేమ లేదు, ఈ దేవుడు విడిపించలేడు అని మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎదుగుతున్నటువంటి కాలేబు విన్నాడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, యవనస్తులు. రోజు మీరు దేవుని గురించి సనిగారు అనుకోండి మీ ఇంట్లో, ఈ దేవుడు ప్రేమ లేదు, ఈ దేవుడు గొప్పోడు కాదు, ఈ దేవుడికి శక్తి లేదు, ఈ దేవుడు మంచోడు కాదు, పక్షపాతం కలిగినోడు అని మాట్లాడుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు మీ పిల్లలు ఏమనుకుంటారు? నిజమే కాబోలు, మా అమ్మ నాన్న రోజు ఇలాగే అంటున్నారు ఈ దేవుని గురించి, ఈ నిజంగానే ఈ దేవుడికి ప్రేమ లేదేమో అని అనుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదా? ఉంది. కాలేబు కూడా ఇవన్నీ విన్నాడు. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విన్నాడు. కాలేబు కూడా బానిసత్వంలో ఉన్నాడు, విడుదల లేదు కదా, అవన్నీ చూస్తున్నాడు వ్యక్తిగతంగా. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు సంఖ్యాకాండం తీయండి అందరూ. సంఖ్యాకాండం 14వ అధ్యాయం తీయండి దయచేసి. ఇప్పుడు ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొట్టమొదటిగా 22, 23 వచనాలు చదవండి. 22 ఆగండి. ఎవరైనా ఒకళ్ళు తీసిన వాళ్ళు 122 అమ్మ, పేజీ నెంబర్ 122. ఇంకా తీసేవాళ్ళు ఉన్నారని చెప్తున్నా. 122 పేజీ నెంబర్, 14వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను ఆ సూచక్రియలను నా మహిమను చూసిన ఈ ప్రజలు ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశములో చూడ అక్కడ దాపండి ఒక నిమిషం. దేవుడు ఏమన్నాడు? దేవుడు అటండి, వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు చేశాడట. వీళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని అద్భుతాలు చేశాడట. ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ అద్భుతాలు చూశారట. అక్కడ చూశారు, ఇక్కడ చూశారు. విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఈ అద్భుతాలన్నీ చూశాడు. ఆ వ్యక్తి ఎవరు? కాలేబే. అందరు చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి?
కాలేబు చూశాడు, మన కాలేబు చూశాడు. ఇశ్రాయేలు ఎలాగ చూశాడో ఈ కాలేబు అలాగే చూశాడు. బట్ ఆశ్చర్యం ఏంటనంటే, ఇన్ని అద్భుతాలు చూసినటువంటి ఈ ప్రజలట దేవుని యందు విశ్వాసం ఉంచలేదట, ప్రభువుని నమ్మలేదట. అందుకనే ప్రభు అన్నాడు, ఈ ప్రజలు నన్ను నమ్మలేదు కనుక నేను వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలోకి వీళ్ళని తీసుకొని పోను అని అన్నాడు దేవుడు. పోను అన్నాడు. అంటూ ఒక గంభీరమైన మాట ఇప్పుడు 24 చదవండి. ఇప్పుడు 24 చదవండి. ఇప్పుడు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువుని బట్టి అతడు పోయిన దేశములో, హలో 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 ఏంటట, అతడు పోయిన దేశములో, అందరు చెప్పాలా, నేను అతన్ని ప్రవేశపెట్టుదును. మళ్ళీ చెప్పండి, అతడు పోయిన దేశములో ఏం చేస్తాను, అతన్ని ప్రవేశపెట్టి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక మంచి వాగ్దానం కాలేబు పట్ల చేశాడు. ఈ ప్రజలు నేను చేసిన సూచక్రియలు అద్భుతాలు చూచి నన్ను నమ్మలేదు, కానీ నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువుని బట్టి అతడు పోయిన దేశమని నేను అతనికి ఇచ్చేస్తా అన్నాడు. దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు ఇక్కడ కాలేబు పట్ల. అదేంటంటే, కాలేబు ఏ భూమిలో అడుగు పెడితే ఆ భూమిని కాలేబుకి ఇచ్చేస్తా అన్నాడు. కాలేబు ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశాన్ని నేను కాలేబుకి ఇచ్చేస్తా అన్నాడు. మంచి వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్త వినాలి. నేను కాలేబు యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడబోతున్నానని చెప్పాను కదా. ఎన్ని మాటలు చెప్తాను నేను విశ్వాసం గురించి? 3 చెప్తాను, ఇంకేం చెప్పలే ఇంతవరకు. ఇంకా ఇప్పుడు మొదటిది చెప్పబోతున్నా. ఇప్పుడు దాకా మీకు ఉపోద్ఘాతం ఇచ్చా, ఇంట్రడక్షన్ అనమాట ఇదంతా, మీరు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు 3 మాటలు చెప్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు కాలేబుకి ఈ వాగ్దానం చేసినప్పుడు కాలేబు యొక్క వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. ఇప్పుడు నా ప్రసంగం మీరు బాగా వింటున్నారో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రశ్న. కాలేబు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు? 38 సంవత్సరాలు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు బాగా వింటున్నట్టే లెక్క. 38 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు ఈ వాగ్దానం దేవుడు కాలేబు పట్ల చేసినప్పుడు కాలేబు వయసు ఎంత? 40 సంవత్సరాలు. వెరీ గుడ్. దేవుడు ఏమని కాలేబుకి వాగ్దానం చేశాడు? కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించాడు కనుక అతడు అడుగుపెట్టిన దేశమును అతనికి ఇస్తానన్నాడు. అది వాగ్దానం. అర్థమైందా? అతడు అడుగుపెట్టిన దేశమును అతనికి ఇస్తానన్నాడు. విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము కాలేబు యొక్క జీవితంలో నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే మళ్ళీ 45 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు అంటే, ఇప్పుడు ఆయన వయసు ఎంత? 40. అంటే ఈ వాగ్దానం నెరవేరే టైంకి ఆయన వయసు ఎంత ఉండొచ్చు? 85. అంటే ఇప్పుడు ఈ వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు కాలేబు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు చెప్పాలా? 45 సంవత్సరాలు. అందరు గట్టిగా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? 45 సంవత్సరాలు కనిపెట్టాడు ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మొదటి మాట ఏమిటనంటే, విశ్వాసము కనిపెట్టుకొని ఉండును. ఇది రాసుకోండి. మొదటి మాట, విశ్వాసము ఏం చేస్తుంది? కనిపెట్టుకొని ఉంటుంది. విశ్వాసము వేచి ఉండును. నువ్వు విశ్వాసం అయితే, నీలో దేవుని యందు విశ్వాసం ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సమయం కొరకు కనిపెట్టాలా. అందరూ ఆమెన్ అన్నాడు ఒకసారి. ఆమెన్. కనిపెడుతున్నావా? వేచి ఉంటున్నావా? మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు. మా అమ్మాయి పెళ్ళి కావాలా, మా అబ్బాయికి ఉద్యోగం రావాలా, మా అప్పులు తీర్చబడాలా, మేము ఒక ఇల్లు కట్టుకోవాలా, మాకు ట్రాన్స్ఫర్ అవ్వాలా ఈ ఊరు నుండి, ఇంకేదో ఉంటాయి మొత్తానికి కదా. దేని కొరకో ఒకదాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నట్టు అనిపించడం లేదు నీకు. దేవుడు మౌనంగా ఉన్నట్టుగానే ఉంది. ఏం చేయాలో నీకు అర్థం కావడంలే. ప్రార్థన అయితే చేస్తున్నావు,
కనుక ఒక విశ్వాసిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీలో దేవుని యందు విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలట, దేవుని సమయం కొరకు కనిపెట్టమంటున్నాడు. ఆమె నన్ను అందరూ ఒకసారి, ఇది మనం చేయాల్సిన పని. విశ్వాసము కనిపెట్టుకొని ఉంటుందట. కంగారు పడదు విశ్వాసం. విశ్వాసం అటు ఇటు పరిగెత్తదు. విశ్వాసం కృంగిపోదు. విశ్వాసము దేవుని నుండి మనసు మరలించదు. విశ్వాసము మనుషులపైన ఆధారపడదు. విశ్వాసము దేవుని సమయం కొరకే కనిపెట్టుకొని ఉంటుంది. అది మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు మా అమ్మాయికి పెళ్లి చేయకపోతే ఏంటంట, మా అమ్మాయికి 35 సంవత్సరాలు వస్తే ఏంటంట. మేము దేవుని చిత్తంలో ఉండడం ముఖ్యం. దేవుని చిత్తంలో ఉండడం క్షేమం. దేవుని చిత్తంలో ఉండడం భద్రత. దేవుడు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే చేస్తాడు. నేను దేవుని సమయం కొరకు కనిపెడతాను. అందరూ ఆమెనండి ఒకసారి. ఇది విశ్వాసి చెప్పాల్సిన మాట. నేను దేవుని సమయం కొరకు కనిపెడతాను. నాకేం కంగారు లేదబ్బాయి. నా దేవుడు అన్నీ ఎరిగినవాడు, నా గతాన్ని ఎరిగినవాడు, నా ప్రస్తుత పరిస్థితిని ఎరిగినవాడు, నా భవిష్యత్తుని ఎరిగినవాడు నా దేవుడు. కనుక ఆయన ఎప్పుడు చేస్తే అప్పుడే చేయనివ్వండి, నాకేం కంగారు లేదు. కొన్నిసార్లు మనకి ఈ విశ్వాసం లేక కొన్నిసార్లు ఆదివారాలు మందిరానికి కూడా వెళ్ళాం. వెళ్ళిన దగ్గర నుంచి ఎవడో ఒకటి అడుగుతుంటాడు, ఏం చేసావు మీ అమ్మాయి సంగతి అని. పెళ్ళయిందా అని అడుగుతుంటాడు. కనుక వాళ్ళకి సమాధానం చెప్పలేక కొన్నిసార్లు మందిరానికి కూడా వెళ్ళబుద్ధి కాదు మనకి. ఇప్పుడు యెషయా గ్రంథం తీయండి, చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23. ఉండేదరు ఆగండి. ఇక ఇప్పటి నుంచి చదవబోయేది అందరు గమనించండి. పాదముల ధూళి నాకెదరని ఉంది కదా. ఇక ఆ తర్వాత మాట ఇప్పుడు మీరందరూ చూడాల్సిన మాట. ఏట మాట? అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనివాడు అవమానము నొందడనియు మీరు తెలుసుకుందరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనివాడు అవమానము నొందడు అంటే అర్థం ఏంటండి? నా కొరకు కనిపెట్టుకున్నవాడు సిగ్గు నొందడు. నా కొరకు కనిపెట్టుకున్న వాడిని నేను తలదించుకుని వానిగా నేను చేయనంటున్నాడు దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు కనిపెడుతున్నావు కదా, దేవుడు తగిన సమయంలో తన చిత్త ప్రకారంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందరూ ఆమెనండి ఒకసారి. ఆమెన్. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నేను నీ బిడ్డను, నీ రక్తంలో కడగబడిన వాడను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను క్షమించిన దేవుడవు, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్న దేవుడవు, నా భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడవు, నా ప్రస్తుత దుఃఖాన్ని ఎరిగిన దేవుడవు, నా జీవితంలో ఏ కార్యం చేయాలో ఎలా చేయాలో నీకు బాగా తెలుసు ప్రభువా, నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేయి నాయనా, అంతవరకు నీ సమయం కొరకు నేను కనిపెడతాను ప్రభువా అని చెప్పాలి. మనం విశ్వాసంలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే కనిపెట్టుకొని ఉండుట. అందరు చెప్పండి, ఏంటది? ఒక విశ్వాసంలోని విశ్వాసం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలండి. యెషయా గ్రంథంలో ఉన్నారుగా, ఇంకో మాట చదవండి. 28వ అధ్యాయం తీయండి. ఇప్పుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం లాస్ట్ మాట చదవండి. చివరి మాట, విశ్వసించువాడు. ఈ మాట అందరూ నా వెనక చెప్పండి అమ్మా, నా వెనక చెప్పండి. విశ్వసించువాడు కలవరపడడు. మళ్ళీ చెప్పండి, విశ్వసించువాడు కలవరపడడు. అంటే ఇప్పుడు విశ్వాసము కలిగిన వాడు ఏం చేస్తాడని చెప్పాను? కనిపెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ కనిపెట్టేవాడు ఎలాగ కనిపెట్టుకొని ఉండాలట? కలవరం లేకుండా కనిపెట్టాలట. అది సంగతి. కలవరపడడు అంటే అర్థం ఏంటంటే కంగారు పడడు అని.
ఆరాటపడడు అని, భయపడడు అని, అటు ఇటు పరిగెత్తడు అని అర్థం అనమాట. కంగారు పడడు అని అంటే ఆడికి ఏమాత్రం భయం ఉండదు, ఏమాత్రం ఆందోళన ఉండదు. విశ్వాసి సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు కనుక వాడు ధైర్యం వహించి నెమ్మదితో ఉంటాడనమాట. ఆమెను అందరూ ఒకసారి అర్థమవుతుందా మీకు? ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తుంది? అందరు చెప్పాలా? కనిపెట్టుకొని ఉంటుంది. వేచి ఉండును, కనిపెట్టుకొని ఉండు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? మన విశ్వాసాన్ని పెంచడానికే. మన ఓపికని పరీక్ష చేస్తున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు దేవుడు. అసలు నీకెంత నమ్మిక ఉందో చూద్దామని, నీకెంత విశ్వాసం ఉందో చూద్దామని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. అందుకని ఇంకో చక్కని మాట ఉంది. ఇప్పుడు మీరు యెషయా గ్రంథంలోనే ఉన్నారు కదా, 30వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18. ఆయన మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేసి. హలో విన్నారా? ఎందుకట ఆలస్యం? ఎందుకట? దయ చూపవలనని. యెహోవా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకోటి మాట, తర్వాత మాట ఏంటమ్మా? మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలబడి ఎదురు చూస్తున్నాడంట. వింటున్నారా? ఇది మనకి ఎంత ధైర్యాన్ని కలిగిస్తుందండి. ఆయన మీ ఎడల దయ చూపవలనని ఆలస్యం చేస్తున్నాడు. నువ్వేం కంగారు పడబాక, ప్రభువు నిన్ను మర్చిపోలేదు. నీ సమస్య ఎరిగినవాడు ఆయన, నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ కుటుంబ పరిస్థితి ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తు ఎరిగిన వాడు, నీ ప్రస్తుత పరిస్థితి ఎరిగిన వాడు ఆయన. ఆయన ఒక్కడే అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన దేవుడు. ఆమెను అందరూ ఒకసారి ఆమె. ఇది మొదటి మాట. ఆ తర్వాత మాట అమ్మ 18వ వచనం. ఈ మాట గమనించండి. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఆమెన్ అందరూ గట్టిగా రండి. ఆమెన్. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు, ధన్యులు. ఇప్పుడు కాలేబు ఎంతకాలం కనిపెట్టాడు చెప్పాలా? 45 సంవత్సరాలు కనిపెట్టాడు. మరి నువ్వెంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు? అంటే నువ్వు కూడా 45 సంవత్సరాలు ఆగమని చెప్పట్లే నేను. అప్పుడు దాకా అసలు ఉంటామో లేదో మనం. 45 సంవత్సరాల దాకా మనం ఉంటామో పోతామో. కానీ దేవుడు నువ్వు బ్రతికుండగానే నీ ఆశ నెరవేరుస్తాడు. ఆమెను నువ్వు చూస్తావు, అందులో కంగారు ఏం లేదు. కనిపెట్టుకో, విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండమంటాడు. ఇప్పుడు రెండో విషయం చెప్తాను, వినండి జాగ్రత్తగా. మొదటి విషయం ఏంటంటే, కాలేబు విశ్వాసాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్న మొదటి విషయం ఏంటంటే, విశ్వాసము కనిపెట్టుకొని ఉంటుంది అని. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు ఈ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారమ్మా? అందరు చెప్పాలా? 40 సంవత్సరాలు నడిచారు. యోర్దాను దగ్గర రాగానే అక్కడ దేవుడు ఏం చేశాడంటే, మోషే నాయకత్వం తీసేసి యెహోషువకి నాయకత్వం ఇచ్చి, ఇప్పుడు యెహోషువని ఏమన్నాడంటే, అవతలికి తీసుకెళ్ళయ్యా వీళ్ళందరినీ యోర్దాను దాటించుకొని అన్నాడు. ఆ కథ అంతా వేరే కథ ఉంది, అది ఇప్పుడు మీకేం చెప్పట్లేదు నేను. అయితే వీళ్ళు యోర్దాను దాటి అవతలికి వెళ్ళక ముందుగా, కనాను దేశంలోనికి వెళ్ళక ముందుగా మోషే ఏం చేశాడంటే, ఇంకో ప్రశ్న వేస్తే నాకు సమాధానం చెప్పండి. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రముల వారు ఉన్నారు చెప్పాలా? 12 గోత్రాలు. కరెక్ట్. గోత్రానికి ఒక్కళ్ళు చొప్పున ముందుకు రమ్మన్నాడు. అంటే అప్పుడు ఎంతమంది వస్తారు? 12 మంది వస్తారు. ఈ 12 మందిని ముందుకు పిలిపించి ఏమన్నాడంటే, మనము ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళక ముందుగా ఈ 12 మందిని అటు వెళ్ళి ఆ వాగ్దాన కనాను అంతా మీరు చూసిరండి అన్నాడు. కనాను ప్రాంతం అంతా చూసిరండి, ఆ ప్రజలు ఎలాగున్నారు,
వాళ్ళ బలం ఎంత ఉంది, వాళ్ళ బలగం ఎంత ఉంది, అసలు పరిస్థితి ఏంటో మీరు చూసి రండి. ఆ తర్వాత మనం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళగలమా లేదా అని ఆలోచన చేసుకుందాం అన్నారు. అనగానే ఈ 12 మంది వెళ్ళారు అవతలకి. వెళ్ళి 40 రోజులు తిరిగారు ఆ దేశం అంతా. 40 రోజులు సంచారం చేసి ఆ ప్రజలందరిని చూసి ఇక తిరిగి వచ్చేసారు. వచ్చి 12 మంది మోషే దగ్గరకు వచ్చి చూసింది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చూసింది ఏంటో చెప్తున్నారు. ఈ చెప్పే వాళ్ళల్లో 2 గుంపులు అయ్యారు. ఇప్పుడు ఆ 2 గుంపులు ఎలాగయ్యారంటే 10 మంది ఒక గుంపు అయ్యారు, 2 ఒక గుంపు అయ్యారు. ఈ 2 గుంపు ఎవర్రా అంటే కాలేబు ఒకడు, యెహోషువ ఒకడు. ఇక మిగతా 10 మంది ఒక గుంపు అయ్యారు. ఈ కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు ఒక గుంపు అయ్యారు. ఏది తిరిగి వచ్చిన వాళ్ళల్లో 12 మందిలో. ఇప్పుడు ఈ 10 మంది అయ్యారు చూసారా. ఈ 10 మంది ఏం చేశారంటే మోషే దగ్గరకు వచ్చి ఇట్లాగా అన్నారు. ఏమన్నారంటే, ఇప్పుడు మీరు మళ్ళీ సంఖ్యాకాండం తీయండి, అందరూ సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 13వ అధ్యాయం 31. 13వ అధ్యాయం అనగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే పేజీ నెంబర్ 122 తీయాలి. మళ్ళీ అమ్మా పేజీ నెంబర్ 122 తీయండి. 31, 32, 33 వచనాలు. దేశము దేశము భక్షించు దేశము జనులందరూ ఉన్నత దేవులు. అక్కడ నెఫీలీలో సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. హలో 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 అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? 12 మందిలో చెప్పాలా? 10 మంది. 10 మంది ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, అన్నా మనం కానానికి పోలేమన్నారు. ఆ మనుషులతో యుద్ధం చేయలేమన్నారు. వాళ్ళు మనకంటే బలవంతులు, వాళ్ళు ఉన్నత దేహులు అని అన్నాడు. ఉన్నత దేహులు అంటే ఏంటో తెలుసా? ఉన్నత దేహులు అంటే పొడుగాటి వారట. అక్కడ నెఫీలీలు అని రాస్తుంది. అక్కడ మీరు ఎవరన్నా యవనస్తులు ఇక్కడ ఉంటే మీరు గూగుల్లో కొట్టండి నెఫ్లైట్స్ అని. నెఫ్లైట్స్ అని కొడితే వస్తుంది వాళ్ళ గురించి. ఈ నెఫీలీలట 9 అడుగులు ఎత్తుంటారట. ఎంత ఎత్తు? 9 అడుగులు అంటే దగ్గర ఈ గోడ ఎత్తుంటారు అన్నమాట. ఈ గోడ ఎత్తుంటారు 9 అడుగులు అంటే బాగా లావు ఉంటారు, ఎత్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ 10 మంది ఏమన్నారంటే మోషే దగ్గరకు వచ్చి, మేము ఆ ప్రజల్ని చూసాం, వాళ్ళు మనకంటే చాలా బలవంతులు, ఎత్తైన వారు, వాళ్ళ మీదకి మనం యుద్ధంకి వెళ్ళలేము, వాళ్ళ ఎదుట మనం మిడతల్లాగున్నాం అన్నారు. మిడతల్లాగున్నామని చెప్పారు, పోలేమన్నారు. ఇది 10 మంది చెప్పిన మాట. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. ఒక పని మీద 12 మంది పోయి 10 మంది ఒక మాట చెప్పి ఇద్దరే ఇంకో మాట చెప్తే మనం 10 మంది మాట వింటామా, ఇద్దరి మాట వింటామా? 10 మంది మాటే వింటాం. ఎందుకంటే ఎక్కువ మంది ఒకే చెప్తున్నారు కనుక. ఎక్కువ మంది ఒకే మాట చెప్తున్నారు కనుక వీళ్ళే కరెక్ట్ కాబోలు అని మనం అనుకుంటాం. మెజారిటీ విన్స్ ఎప్పుడైనా, అంతే కదండి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇక మిగతా ఇద్దరు ఎవరన్నాను? కాలేబు ఒకడు, యెహోషువ. ఇప్పుడు కాలేబు ఏమన్నాడు చూద్దాం. మీరు 30వ వచనం చదవండి. ఇప్పుడు అదే అధ్యాయం 30వ వచనం. అదే అధ్యాయం 30వ వచనం. 30 పేపర్ ఇడి తిప్పండి. 30వ వచనం. నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదుము, స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు కాలేబు ఏమన్నాడండి? మనము నిశ్చయంగా వెళ్తాం, మనం స్వాధీనపరుచుకుంటాం, మనకి శక్తి ఉంది, దాన్ని జయిస్తాం. ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాలేబు. ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 10 మంది ఏమో మన వల్ల కాదన్నారు, 10 మంది ఏమో వెళ్ళలేమన్నారు.
ఈ 10 మంది ఏమో మనం ఓడిపోతాం, వాళ్ళు బలవంతులు అన్నారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు యెహోషువ కాలేబు ఇంకొక మాట కూడా అన్నారు, వీళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు. 14వ అధ్యాయం తీయండి, 14వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఏమన్నారు? మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి హల్లెలూయా. అసలు ఇప్పుడు కాలేబు యెహోషువ బట్టలు చించుకున్నారట. బట్టలు చించుకొని మోషే దగ్గరకు వచ్చి గోల పెట్టేశారు, అన్నా మనం వెళ్ళొచ్చు, దేవుడు మనకి ఇస్తాడు, ఇది దేవుడు వాగ్దానం చేశాడు, డెఫినెట్గా దాన్ని మనం స్వాధీనపరుచుకుంటామన్నా, అది పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్నదని మాట్లాడారు. ఇది ఇలాగ ఉండండి అండి. ఇప్పుడు నా 2వ పాయింట్ చెప్పడానికంటే ముందుగా మిమ్మల్ని అందరినో ప్రశ్న అడుగుతాను. 10 మంది అబద్ధం చెప్పారా, వీళ్ళిద్దరు అబద్ధం చెప్పారా? మీరు అంత సింపుల్గా ఆన్సర్ అయి ఉంటే నేను ఎందుకు అడుగుతాను మిమ్మల్ని? ఆన్సర్ అంత సింపుల్ది అయితే నేను అడగనుగా కదా. 10 మంది అబద్ధం చెప్పలే, ఇద్దరు అబద్ధం చెప్పలే. 10 మంది చెప్పింది కరెక్టే, ఇద్దరు చెప్పింది కూడా కరెక్టే. వినండి జాగ్రత్తగా. నిజంగానే కనానీయులు బలవంతులు, అందులో అనుమానం ఏమి లేదు. నిజంగానే కనానీయులు ఎత్తైన వారు, అందులో అనుమానం ఏమి లేదు. నిజంగానే ఇశ్రాయేలీయులు వాళ్ళ క్రింద వాళ్ళ ఎదుట మిడతల్లా కనబడుతున్నారు, అందులో అనుమానం ఏమీ లేదు. మరి ఇక్కడ తేడా ఏంటి? ఇంతకీ కాలేబుకి మిగతా వాళ్ళకి తేడా ఏటిరా అంటే ఓ చిన్న తేడా ఉంది, అది మీరు చూడాలి. ఇప్పుడు నా 2వ పాయింట్, కాలేబు యొక్క విశ్వాసం ఇక్కడే మనం తెలుసుకోవాలి. ఇంకో 2వ విషయం అదేంటనంటే, ఈ 10 మంది ఏం చేశారంటే వాళ్ళ చుట్టూన్న పరిస్థితిని చూశారు, ఆ ప్రజల్ని చూశారు, ప్రజలకున్న బలాన్ని చూశారు, ప్రజలకున్న ఎత్తును చూశారు, మా వల్ల కాదన్నారు. బట్ కాలేబు ఏం చేశాడంటే ఆ చుట్టూన్న పరిస్థితి చూడలే, ఆ ప్రజల్ని చూడలే, వాళ్ళ బలాన్ని చూడలే, వాళ్ళ ఎత్తును చూడలే. కానీ కాలేబు చేసిన పని ఏంటంటే ఆ పరిస్థితి అంతటికన్నా ఉన్నతంగా ఉన్న ప్రభువుని చూశాడు కాలేబు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ పరిస్థితి పైన ఉన్నతంగా ఉన్న ప్రభువుని చూశాడు. అసలు ఈ పరిస్థితి ఎలాగుంటే నాకేటే, నా ప్రభువు ఈ పరిస్థితి పైన అధికారము కలిగిన వాడు, నా ప్రభువు ఈ పరిస్థితిని తారుమారు చేయగలిగినటువంటి ప్రభు, సమర్థత కలిగినటువంటి ప్రభు ఉన్నాడు నాకు. కనుక డెఫినెట్గా ఖచ్చితంగా ఈ ప్రజలపైన ప్రభు మాకు విజయాన్ని ఇస్తాడని పరిస్థితుల కన్నా ఉన్నతంగా చూశాడన్నమాట ప్రభుని. అది విశ్వాసం, అది విశ్వాసం. విశ్వాసం ఏంటంటే నీ పరిస్థితులను చూడటం కాదు, అక్కడ నీ పరిస్థితి పైన ఉన్నతంగా ఉన్న ప్రభువుని చూడగలగాల. కొన్నిసార్లు మన పరిస్థితులు చూసినప్పుడు దిగజారిపోతాం, మన పరిస్థితి చూసినప్పుడు కృంగిపోతాం, మన పరిస్థితి చూసుకున్న భయం వేసిపోతే ఆందోళన చెందిపోతాం, కంగారు పడిపోతాం. దేవుని బిడ్డలారా, విశ్వాసి ఎప్పుడు కూడా పరిస్థితుల పైన ఆధారపడకూడదు, పరిస్థితుల పైన అధికారము కలిగిన ప్రభు పైన ఆధారపడాలి. అందరూ ఆమేనండి ఒకసారి. విశ్వాసి చేయాల్సిన పని అదే. ఇక్కడ కాలేబు విశ్వాసంలో మనం నేర్చుకోవాల్సిన ఒక గంభీరమైన 2వ పాఠం ఉంది, అది చెప్తాను. మొదటి పాఠం ఏంటన్నాను? విశ్వాసము కనిపెట్టుకొని ఉంటుంది. వెరీ గుడ్. అందరు చెప్పండి ఒకసారి, విశ్వాసం. ఇప్పుడు 2వది ఏంటంటే విశ్వాసము విశ్వాసపు మాటలే పలుకును. ఇది రాసుకోండి. విశ్వాసము విశ్వాసపు మాటలే పలుకును. విశ్వాసము ఆశీర్వచనమే పలుకును. ఇది కూడా రాసుకోండి. విశ్వాసము ఆశీర్వచనమే పలుకును. విశ్వాసము ఎప్పుడు కూడా దరిద్రపు మాటలు పలకదు. విశ్వాసం ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన మాటలు పలకదు. విశ్వాసి నోట్లో నుంచి ఎప్పుడు కూడా విశ్వాసపు మాటలే రావాలా, నిరీక్షణతో కూడిన మాటలే రావాలా.
ఆశీర్వాదంతో కూడిన మాటలే విశ్వాసం నోట్లో నుంచి బయటికి రావాలా. దరిద్రపు మాట విశ్వాసం నోట్లో నుంచి బయటికి రావడానికి లేదు. చాలాసార్లు మన ఇళ్లలో జరిగే పొరపాటు ఏంటో చెప్పనా? మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటాం, బాగానే ఉంది. వాళ్ళ పరీక్షల కొరకు ప్రార్థన చేస్తుంటాం, బాగానే ఉంది. కానీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో చెప్పనా? మన అబ్బాయి ఫెయిల్డ్ కాగానే నాకు తెలుసురా నువ్వు మళ్ళీ ఫెయిల్డ్ అవుతావని అంటాం. నాకు తెలుసురా నువ్వు పాస్ కావని అంటాం. దరిద్రం మాట ఇది. నాకు తెలిసే ఈ సంవత్సరం కూడా నీకు పెళ్ళి కాదు అని అంటాం. దరిద్రం మాట ఇది. ఎందుకు నీ అమ్మాయి గురించి అలా మాట్లాడాలి నువ్వు? నువ్వు విశ్వాసివి కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ నోట అవిశ్వాసం మాట ఎందుకు వస్తుంది? నీ నోట శాపగ్రస్తమైన మాట ఎందుకు వస్తుంది? నీ నోట ఆశీర్వచనం ఎందుకు రావడంలే? మంచి మాట ఎందుకు పలకట్లే? అరే పోతే పోయిందిలే, నువ్వు మళ్ళీ ప్రార్థన చేసుకో, కష్టపడి చదువు, సెప్టెంబర్లో పరీక్ష రాయి, మళ్ళీ పాస్ అవుతావు అనాల. ఆమె నన్ను ఉందరు సార్, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది, దేవుడు తీసుకొస్తాడులే, కంగారేం లేదని అనాలి. దరిద్రపు మాట ఎందుకమ్మా? నీ మాటను బట్టే నీకు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. విశ్వాసి యొక్క మాటలో శక్తి ఉంటుందట. విశ్వాసి ఏం బలిగితే అదే జరిగిపోద్ది. నువ్వు దరిద్రం బలిగితే దరిద్రం జరుగుతుంది నీ కుటుంబానికి. నువ్వు విశ్వాసం మాట బలిగితే విశ్వాసపు కార్యమే నీ కుటుంబంలో జరుగుతుంది. ఆమెనండి, వింటున్నారా? ఇప్పుడు కాలేబు ఏం మాట పలికాడు? విశ్వాసం మాట పలికాడు. కాలేబు ఎవరిని చూశాడు? పరిస్థితులు చూశాడా? ప్రభువుని చూశాడా? ప్రభువుని చూశాడు, పరిస్థితి చూడలేదు. పరిస్థితులు ఎట్లయినా విషమిస్తాయి. పరిస్థితులు మన బుర్రకు అందవు, కొన్నిసార్లు పరిస్థితులు మనకు అర్థం కావు. పరిస్థితులు మన శక్తికి మించి ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏం చేయలేమనిపిస్తుంది, నిజమే. కానీ పరిస్థితులు చూడమని నీకెవడు చెప్పాడు? ఆ పరిస్థితి పైన అధికారం కలిగిన ప్రభువుని చూడు. నీ పరిస్థితిని, ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు నీలో ఉన్నాడు. ఆమెనాను. ఆ దేవుడు నీ పరిస్థితులు మార్చగలడని నువ్వు నమ్మాలి. ఆ దేవుడు నీ పరిస్థితులు మార్చగలడని నువ్వు నమ్మాలి. ఇది విశ్వాసిలోని విశ్వాసం కనపడటం అంటే ఇదే. మీరు విశ్వాసులై ఉన్నారో లేదో పరీక్ష చేసుకోండి అంటే ఇదే. మరి నాలో విశ్వాసం ఉంటే నేనేం చేయాలా? కనిపెట్టాలా? ప్రభు సమయం కొరకు ఎదురు చూడాలా? వేచి ఉండడం ఆశీర్వాదం, వ్యర్థం కాదు అది. నాలో విశ్వాసం ఉంటే నేను దేవుని సమయం కొరకు ఎదురు చూడాలా? నాలో విశ్వాసం ఉంటే విశ్వాసపు మాటలే పలకాలా, ఆశీర్వచనమే పలకాలా. నా పరిస్థితి పైన అధికారం కలిగిన ప్రభువు ఉన్నాడని నమ్మాలా. నాలో విశ్వాసం ఉంటే నా పరిస్థితిని ఆయన తారుమారు చేసి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడని నువ్వు నమ్మాలా. ఇక మన విశ్వాసానికి విలువే ఉంది నమ్మకపోతే? నువ్వు ఇంతగా ప్రార్థన చేసిన దానికి విలువే ఉంది నమ్మకపోతే? ఇక మూడో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఈ 10 మంది ఒక మాట చెప్పారు, ఇద్దరు ఇంకో మాట. ఎవరికి చెప్పారు చెప్పాలందరూ? ఎవరికి చెప్పారు? మోషకి చెప్పారు. ఇప్పుడు మోషే ఎవరి మాట నమ్మాలా? 10 మందిది నమ్మాలనా, ఇద్దరిది నమ్మాలనా? ఇంకో మాట చెప్పనా? నాకు బాగా నచ్చింది ఏంటంటే, మోషే కూడా మంచి విశ్వాసేనండి. ఆ 10 మంది మాట నమ్మలే, దేవునికి స్తోత్రం. ఆ 10 మంది మాట మోషే నమ్ముంటే అవతలకి వెళ్ళొద్దురు అనేవాడే, మనం వాడు బోద్దులే అనేవాడే. వాళ్ళు మనకంటే బలవంతులంట, మనం వాళ్ళ మీద యుద్ధం చేయలేమంట, వద్దులే ఏడే కూర్చోండి అందరూ అనేవాడే. కానీ మోషే కూడా మంచి విశ్వాసం అన్నమాట. వీళ్ళిద్దరి మాట నమ్మాడు. షబాష్, మన దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, పిలిచినవాడు, మనల్ని నడిపించేవాడు. ఇక అందరు అటు బౌద్ధం పోండి అన్నాడు. యెహోషువని ఇచ్చి అందరినాడు పంపాడు. మోషే వెళ్ళలే. ఆ కథ ఇప్పుడు మనకు వద్దు. ఇప్పుడు మనం ఎవరి కథ చూస్తున్నాం? కాలేబు కథ చూస్తున్నాం. ఇప్పుడు కాలేబు కథే చూద్దాం కాసేపు. కాలేబు విశ్వాసమే చూస్తున్నాం. ఇక మూడోది,
కాలేబు విశ్వాసంలో 3వ పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ యోర్దాను దాటించుకొని యెహోషువ ఏం చేశాడంటే అవతలికి వెళ్ళాడు. కానాన్లోకి వెళ్తే అక్కడ యుద్ధాలు జరిగినాయి, చాలా కార్యాలు జరిగినాయి. ఎరుకో పట్టణం మీద విజయాన్ని సాధించారు, అంత అయిపోయింది దేవుని బిడ్డల. కొంతకాలం అయిన తర్వాత ఈ యెహోషువ ఏం చేశాడంటే ఆ వాగ్దాన భూమి అంతటిని కూడా ఇశ్రాయేలీలకి పంచిపెడుతున్నాడు, చీట్లు వేసి పంచిపెడుతున్నాడు. అబ్బా ఈ గోత్రానికి ఈ భూమి, ఈ గోత్రానికి ఈ భూమి, ఈ గోత్రానికి ఈ భూమి అని చీట్లు వేసి పంచిపెడుతున్నాడు అందరికీ. ఇట్లా పంచిపెడుతూ ఉండగా యూదా గోత్రానికి కూడా చీటి వేయాల్సి వచ్చింది, ఓ చీటి. ఆ యూదా గోత్రంలో ఉన్నది ఎవర్రా అంటే కాలేబు. ఆ యూదా గోత్రానికి చీటి వేయబోతుండగా కాలేబు దిగ్గులు లేచాడు. అన్నా ఆగన్నాడు, నాకు చీటి వేయి బాగా అన్నాడు. ఏమన్నాడు? చీటి వేయి బాగా అన్నాడు. అంతలోకి యెహోషువ అన్నాడు, ఎర్ర మరి నీకు భూమి వద్దా? నా భూమి కావాలి కానీ చీటి వద్దన్నాడు. నా భూమి కావాలి కానీ చీటి వద్దన్నాడు. నువ్వు నాకు చీటి వేస్తే ఒప్పుకొని అన్నాడు. ఎందుకు అబ్బాయి చీటి వేయకుండా నీకు భూమి ఎలాగొస్తుందిరా అని అంటే అప్పుడు కాలేబు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇప్పుడు మీరు అందరూ యెహోషువ గ్రంథం తీయండి దయచేసి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం తీయండి. 188 పేజ్ నెంబర్ 188. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మ. మైక్ ఉన్నోళ్ళు చదవండి కాస్త. మైక్ ఆన్ చేయి అమ్మ, మైక్ ఆన్ చేసేయండి. 9. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. హలో ఆగండి, అందరు నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు చీట్లేసేది ఎవరు? అందరు చెప్పండి. యెహోషువ. ఇప్పుడు ఎవరికి ఏ గోత్రానికి చీటైపోతున్నాడు? ఇప్పుడు యూదా గోత్రం ఎవరున్నారు అందులో? కాలేబు ఉన్నాడు. ఇప్పుడు కాలేబు ఏమన్నాడు? వేయమన్నాడా వద్దన్నాడా? వేయొద్దన్నాడు. ఎందుకు వేయొద్దన్నాడు అని అంటే, ఎందుకు అబ్బాయి నీకు చీటి వద్దు అని అంటే, ఇప్పుడు కాలేబు ఆన్సర్ చేస్తున్నాడు యెహోషువకి, నీకు గుర్తుందా అన్నా అన్నాడు. నీకు గుర్తుందా 45 సంవత్సరాల క్రితం దేవుడు నా పట్ల ఒక వాగ్దానం చేశాడు. అప్పుడు ఏమని? ఆయన్ని నేను నిండు మనసుతో అనుసరించిన హేతువుని బట్టి నేను అడుగుపెట్టే స్థలం నాకు ఇచ్చేస్తా అన్నాడు. నేను అడుగుపెట్టే భూమిని, అది వాగ్దానం. ఎప్పుడు చేశాడు అది? అప్పుడు కాలేబు వయసు ఎంత? 40. ఇప్పుడు వయసు ఎంత? ఇప్పుడు 85. ఇప్పుడు 85 అంటే 45 సంవత్సరాల తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కాలేబు. ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు యెహోషువతో ఏమంటున్నాడంటే, నువ్వు నాకు చీటేయద్దు, నాకు ఏ భూమి కావాలో నేనే చూసుకుంటా, ఆ భూమి నాకు ఇచ్చేయి, ఎందుకంటే దేవుని వాగ్దానం ఇది, నేను అడుగుపెట్టే స్థలం నాకు ఇచ్చేస్తా అన్నాడు దేవుడు. అసలు ఏం విశ్వాసం అండి బాబు, ఎంత విశ్వాసం అండి బాబు. ఇప్పుడు 11వ వచనం చదవమ్మా. 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. చాలు, అక్కడ ఆపండి. 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అదిగో ఆగండి. ఇప్పుడు ఏ ప్రదేశం అడుగుతున్నాడు? అందరు చెప్పాలా? కొండ ప్రదేశం. మళ్ళీ చెప్పండి, ఏ ప్రదేశం? ఈ కొండ ప్రదేశం ఏంటిరా అంటే హెబ్రోన్. అందరు చెప్పండి, ఏ ప్రదేశం అది? హెబ్రోన్. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసము. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం. అంటే ఇప్పుడు కాలేబు ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు? హెబ్రోన్ని ఎంపిక చేసుకున్నాడు. నాకు ఈ కొండ ప్రాంతం ఇచ్చేయన్నా, నేను ఈ ప్రాంతం తీసుకుంటాను అన్నాడు.
ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే 13వ వచనం చదవండి. 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఏంటి స్వాస్థ్యంగా ఇచ్చాడు? హెబ్రోన్ని స్వాస్థ్యం. అందరు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎవరు ఎన్నుకున్నారు ఈ హెబ్రోన్ని? కాలేబు ఎన్నుకున్నాడు. చీట్లు వేస్తే వచ్చిందా? ఆయన కోరుకున్నాడా? ఆయన కోరుకున్నాడు. అసలు ఇక్కడ ఇంకొక గంభీరమైన ఆధ్యాత్మిక అర్థం మరొకటి ఉందండి. అదేంటంటే దేవునితో సహవాసం. ఈ వృద్ధాప్యంలో, ఈ చివరి దినాల్లో నాకు కావాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం. అంతకు మించి నాకేం అక్కర్లేదు. ప్రభు నాకుంటే చాలబ్బాయి. ప్రభు నాకుంటే చాలు. ఎంత మంచి మాట అది. అంటే ఇప్పుడు మూడో విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, విశ్వాసం గురించి, కాలేబు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా ఏమన్నా విశ్వాసము చెప్పండి, కనిపెట్టుకొని ఉండును. రెండోది విశ్వాసము, విశ్వాస మాటలే మాట్లాడును. ఇప్పుడు మూడోది ఏంటంటే విశ్వాసము వాగ్దానమును స్వతంత్రించుకొనును. ఇది మూడో పాయింట్. విశ్వాసము వాగ్దానమును స్వతంత్రించుకొనును. దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అది విశ్వాసం. నువ్వు ఆ వాగ్దానం పైన నమ్మిక ఉంచుతున్నావు అన్నమాట. దేవుడు నా పట్ల ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన శక్తిహీనుడు కాదు. ఇది నా వల్ల కాదని ఎప్పుడు అండు దేవుడు. నేను నీకు ఈ మాట ఇచ్చాను కానీ నేను చేయలేనురా బాబు అని ఎప్పుడు అండు దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయన. ఆమెనండి, అందరూ నెరవేరుస్తాడు కంపల్సరిగా. కాకపోతే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మీ అందరికి వాగ్దానాలు వచ్చినాయా? తీసుకుంటారా మీరు? December 31 మీరు తీసుకోరు, అలవాట్లేదు మీకు. బట్ రోజు బైబిల్ చదివే అలవాటు ఉందా? అది ఉందిగా, చదవండి అమ్మ రోజు. 2 రోజులకోసారో 3 రోజులకోసారో దేవుడు ఏం చేస్తాడంటే రోజు బైబిల్ చదివేటప్పుడు ఒక వాగ్దానం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. 2 రోజులకోసారో 3 రోజులకోసారో దేవుడు ఒక వాగ్దానం. వాగ్దానాన్ని ఉన్నట్టుగా తీసుకోబాకండి. అట్టగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే అబ్బా దేవుడు ఎంత మంచివాడు అని అట్ట తీసుకోకూడదు. దాన్ని నేను నీకు తోడై ఉన్నాను అంటే గబుక్కుని అట్ట తీసుకోవద్దు. అర్థమైందా? ఎప్పుడైనా ఒక వాగ్దానం దేవుడిస్తే ఆ వాగ్దానాన్ని ఎలాగ చూడాలంటే దాని ముందు వెనుకున్న వచనాలు చదవాలి. ఆ వాగ్దానానికి ముందున్న వచనం వెనుకున్న వచనం చదవాలి. చదివితే అక్కడ దేవుడు ఏం రాస్తాడంటే ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంటుందని చెప్తాడనమాట. అది సంగతి. నువ్వు ఇది చేస్తే అప్పుడు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానే. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా కూడా 20వ వచనం వాగ్దానం వచ్చింది అనుకోండి. ఇప్పుడు సేవకుల్లో ఎవరికైనా 20వ వచనం వాగ్దానం వచ్చింది అనుకుందాం. 20వ వచనం వాగ్దానం ఏంటి? ఇదిగో చెప్పండి, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటే అబ్బా దేవుడు యుగ సమాప్తి వరకు నాతోనే ఉంటాడురా బాబు అని అనుకోవద్దు. ఎవరితో ఉంటాడట? ఎవరితో? ఇప్పుడు చెప్పండి, అక్కడ షరత్ ఏంటి? బాప్తిసం నాకు వెళ్ళబాకండి అమ్మా. ఇంకొంచెం ముందు చదువు. 19వ వచనం ఏమనుంది? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి
బాప్తీసం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతుల గురించి ఆజ్ఞాపించుతున్నా అవన్నీ వాళ్ళకే బోధించండి. ఎవరైతే ఈ పనులు చేస్తారో, ఎవరైతే వెళ్ళి శిష్యులుగా చేస్తారో, ఎవరైతే బాప్తీసం ఇస్తారో, ఎవరైతే బోధిస్తారో వాళ్ళకి దేవుడు అంటున్న మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఎవడితో పడితే ఆడితో కాదు. కనుక 20వ వచనం వాగ్దానం వస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మన అందరూ చేయాల్సిన పని ఏంటంటే 19వ వచనాన్ని పాటించాలి. అర్థమైందా? 19వ వచనం పాటిస్తే అప్పుడు 20వ వచనం మన పట్ల నెరవేరుద్ది అనమాట. సరే, ఇది అలా పక్కన పెట్టండి. ఇంకోటి నిన్ను విడువను, ఇది ఒక దగ్గర ఉందిగా, నిన్ను విడువను. ఇది ఎవరికి? ఇది అందరికీ. ఈ వాగ్దానం ఎవరికి? విశ్వాసులందరికీ. నిన్ను విడువను, ఎడబాయి. మరి మత్తయి సువార్త 28-20లో అది ఎవరికి? శిష్యులుగా చేసే వాళ్ళకి, బాప్తీసం ఇచ్చే వాళ్ళకి, వాక్యాన్ని బోధించే వాళ్ళకి, వాళ్ళకి ఆ వాగ్దానం. అర్థమవుతుంది కదా? ఎప్పుడన్నా దేవుడు మీ పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడనంటే ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుందని తెలుసుకోవాలి. ఆ పని ఏంటో తెలుసుకోవాలి. వెనక ముందు చదివి ఏం చేస్తే ఈ వాగ్దానం నెరవేరుద్ది అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని అట్లా చేయాలి. ఇప్పుడు యెహోషువ చక్కగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం ఇది చెప్పండి? 45 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం కాలేబు మర్చిపోలేదండి. అసలు ఆశ్చర్యం. మనమైతే ఒక నెలలోనే మర్చిపోతాం దేవుడు చేసిన వాగ్దానాలు. ఒక నెల రోజులు గుర్తుంటే ఆ తర్వాత గుర్తుండవు కదా. కానీ 45 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాడండి బాబు. ఎంత విశ్వాసం అంటే, అప్పుడెప్పుడో దేవుడు నా పట్ల చేసిన వాగ్దానం ఆయన మర్చిపోడు, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని రూఢిగా నమ్మాడు కాలేబు. అది గొప్ప విశ్వాసం. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం, అది గొప్ప సంగతి. గొప్ప సంగతి. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. ఆమెనండి. చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాడు దేవుడు. నమ్మదగినోడు. నీ పట్ల దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చి తీరుతాడు అంతే. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోడు ఎప్పుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఎప్పటికీ మర్చిపోడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. అదిగో ప్రభు ఏమంటున్నాడండి? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నాడు దేవుడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. సరే, ఇప్పుడు కాలేబు ఏ భూమిని ఏర్పాటు చేసుకున్నాడు? హెబ్రోన్. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? దేవునితో. అంటే కాలేబు ఏం కోరుకున్నాడు చివరిలో? దేవునితో సహవాసం. 73వ కీర్తన తీయండి. 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. అదిగో, అంత గబగబ ఏం చదవద్దులే, నెమ్మది చదవండి. ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారు? మళ్ళీ గడగడ ఎందుకు? మళ్ళీ నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఎంత మంచి మాట అండి. దేవుడు మనతో ఉండగా ఈ లోకములోనిది ఏదియు మనకు అక్కర. విశ్వాసిలోని విశ్వాసం. మన అంశం ఏంటి? విశ్వాసిలోని విశ్వాసాన్ని చూస్తున్నాం అనమాట. అది సంగతి. ఇప్పుడు ఎవరిలోని విశ్వాసం చూసాం? కాలేబులోని విశ్వాసం చూసాం. ఈ విశ్వాసం గురించి మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? మొదటి పాఠం ఏంటి? కనిపెట్టుకొని ఉండుట.
రెండో పాఠం ఏంటి? విశ్వాసపు మాటలే మాట్లాడుట. మూడో పాఠం ఏంటి? వాగ్దానమును స్వతంత్రించుకోవడం. మరి ఈ మూడు ఉన్నాయా? విశ్వాసిగా ఈ మూడు ఉన్నాయా మనలో? కనిపెడుతున్నామా? విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నామా? వాగ్దానాన్ని నమ్ముతున్నామా? అది ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నామా? అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.